వరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో. చెప్పండి, ఇంతవరకు మా బ్రతుకులో, ఇంతవరకు మా బ్రతుకులో నీవు చేసిన మేళకై లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నీ పాడెదం. లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నీ పాడెదం. దేవా ఎల్లప్పుడూ నీ పాడెదం. దేవా, ఎల్లప్పుడూ నీ పాడెదం. దేవా, ఎల్లప్పుడూ నీ పాడెదం. దేవా, ఎల్లప్పుడూ నీ పాడెదం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత మంచి దేవుని మనం ఆరాధిస్తున్నాం. నిజమే, ఆయన మంచి దేవుడు అని చెప్పడానికి ఏ సందేహం లేదు. యేసు ప్రభువారు భూమిపై సంచరిస్తూ ఆయన ఎన్నో అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేయడం ద్వారా, ప్రజలను ప్రేమించడం ద్వారా ఒక మంచి దేవుడిగా ఆయన నిరూపించుకున్నారు. అందులో యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చి చేసిన మొట్టమొదటి సూచక్రియ, ఒక పెండ్లి ఇంటికి హాజరై అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు నీటిని ద్రాక్షారసంగా మార్చిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుని బిడ్డలు గమనించండి, నీరు ద్రాక్షారసంగా మార్చబడడం అనే మాటలో రెండు రకాలైన ద్రాక్షారసాలు పిలువబడ్డాయి. ఒకటి జబ్బు ద్రాక్షారసం అని పిలువబడింది, రెండవది మంచి ద్రాక్షారసం అని పిలువబడింది. జబ్బు ద్రాక్షారసంగా పిలువబడిన దాన్ని మనుషులు చేసింది, అది మంచి ద్రాక్షారసంగా పిలువబడింది యేసు ప్రభువు చేత తయారు చేయబడింది. ఒక్క మాట మనం అనాలి, మనుషుల ద్వారా చేయబడినది ఏదైనా సరే అది జబ్బుది, యేసయ్య ద్వారా చేయబడినది ఏదైనా సరే అది మంచిది. ఎందుకనంటే ఆయన మొదటి నుండి మంచి కార్యాలు చేస్తున్న దేవుడు, ఆయన మంచివాడు. ఎంత మంచి కార్యం అనంటే నీటిని ద్రాక్షారసంగా మార్చటం. ఈ మాటకి ఒక్క చిన్న అర్థాన్ని చెప్తున్నారు. రుచి లేని, రంగు లేని నీళ్లకు ఆయన రంగునిచ్చి రుచినిచ్చిన ఆ అద్భుతాన్ని చూస్తుంటే ఈ రోజున మానవ జాతి ఎవరు రుచి లేని వారిగా, వారి జీవితాల్లో ఫలాలు లేని వారిగా, వారి జీవితంలో మరి ప్రశ్నార్థకమైన జీవితాలతో నేను ఎందుకు పనికొస్తాననే రీతిలో ఉన్నటువంటి ప్రజలకు ఇది సూచనగా కనబడుతుంటే, రుచి లేని జీవితాలకు రుచిమయంగా చేసి, రంగు లేని దానికి రంగునిచ్చిన వాడిగా, ఇది అర్థము లేని జీవితాలకు అర్థమునిచ్చిన ప్రభువుగా ప్రతి ఒక్కరిని కూడా ఆయన తయారు చేయడానికి ఇష్టపడుతున్న దేవుడు, ప్రేమించుచున్న దేవుడు, మనుషులందరి జీవితాల్లో మంచి కార్యాలు చేస్తున్న దేవుడు. ఈ మాటలు చెప్తున్న నా జీవితంలో ఒక్క మాట చెప్పక తప్పదు. నా జీవితం ఏ రీతిగా ముందుకు కొనసాగుతుందా, ఏ రీతిగా నా భవిష్యత్తు ఉంటుందని ఆలోచిస్తూ కన్నీరు కార్చిన దినాలు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. అలాంటి యవ్వన కాలంలో ప్రభు చేతిలోనికి నా జీవితాన్ని సమర్పించా. ఈరోజు నేను చెప్పగలిగే మాట ఏంటో తెలుసా? రుచి రంగు లేని దానిని ఆయన రుచి కలిగినదిగా, రంగు కలిగిన దానిగా మార్చినట్లుగా అర్థము లేని నా జీవితాన్ని ఆయన అర్థవంతంగా మార్చేశాడు. ఎంత మంచి ప్రభువును మనం కలిగి ఉన్నాం. కనుక ఈ రోజున ఎవరైనా ఈ మాటలు వింటున్నప్పుడు ఇంకా నిరీక్షణ లేనివారుగా, ధైర్యం లేనివారుగా, ఇంకా ఏమైపోతుందా నా జీవితం, ఎందుకు పనికొస్తుందా నా జీవితం, ఈ శ్రమలో, శోధనలో, కష్టాలు, ఇరుకులు ఇలా కొట్టబడుతూనే బ్రతకాలా అని ఎవరైనా ఆలోచిస్తూ ఒకవేళ ఈ మాటలు వింటుంటే, ప్రభువుని గురించి ఒక అద్భుతమైన మాట చెప్తున్నాను. ఆయన రుచి లేని దానిని రుచి కలిగిన దానిగా చేయగలిగిన వాడు. ఆయన రంగు లేని వాటిని రంగుగా మార్చగలిగినటువంటి వాడైన, అర్థము లేని జీవితాలకు అర్థం ఇవ్వగలిగిన వాడు. ఎంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. నిజమే, ఆయన్ని జీవితంలో కలిగి ఉంటే ఈ మాట మేము చెప్పినట్టు మీరు కూడా చెప్పగలుగుతారు. ఏమని తెలుసా? చింతలన్నీ తీరేనయ్యా నీ పాదాల చింత. ఎంత మంచి దేవుడవయ్యా, నువ్వు మాకున్నందుకు మా చింతలు తీరిపోయినాయి, మా కష్టాలు తొలగిపోయినాయి, మా కన్నీరు తొలగిపోయింది. ఈరోజు మేము చేస్తున్న ఈ ఆరాధన, ఈరోజు మేము చెప్తున్న ఈ మాట, మేము పాడుతున్న ఈ పాట ఒక పాటగా పాడాలని కాదు, మా హృదయంలో నుండి వచ్చి ఒక సందేశంగా మీ ముందు అందిస్తున్నాం. యేసయ్యను కలిగి ఉంటే మీరు కూడా చెప్పగలరు ఈ మాట, ఎంత మంచి దేవుడు యేసయ్య, చింతలన్నీ తీరనయ్య నిన్ను చేరగా అనే మాట. కనుక ఈ రోజున ఒక మంచి జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని,
రుచి కలిగిన జీవితాన్ని మీరు అనుభవించగలిగినట్లుగా యేసు ప్రభుని మీ హృదయంలోనికి ఆహ్వానించండి. దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. మాతో కలిసి ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఈ పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఒకవేళ మీరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఈ పాట వింటున్నప్పుడు మీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తున్నాడుగా తప్పకుండా మాతో కలిసి ఏకీభవించి పాడడానికి ప్రయత్నం చేయండి. నీవు మా చింతలన్నీ తీర్చే దేవుడు అని ఒక నిరీక్షణతో కలిగిన మాటగా ఈ మాట ప్రభు సందులో చెప్దాం. థ్యాంక్ యూ జీసస్. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. కలిసి పాడదాం. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినై నేను దూరంగా పారిపోగా నీ దరికి చేర్చుకున్నావు, ఎత్తుకున్నావు, హత్తుకున్నావు. ఎంత మంచి దేవుడు అయ్యా. స్తోత్రమయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినాను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను, నాకున్న
ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను విడువలేదేసయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను విడువలేదేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నిన్ను విడువను ఎడబాయనను వాగ్దానం చేసిన దేవా, నీవు లేకుండా నేను జీవించలేను. నన్నెప్పుడు విడిచిపెట్టలేదయ్యా. నన్ను విడువని దేవుడువని నీ నామాన్ని మహిమపరుస్తున్నానయ్యా. ప్రభు సన్నిధిలో సమర్పణ ప్రారంభం చేద్దాం. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా, నన్ను విడువలేదేసయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడిచితివా, నన్ను విడువలేదేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. అందరూ కలిసి పాడదాం, మీరు కూడా పాడండి. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. మంచి దేవుడవేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా యేసయ్యా నీకు స్తోత్రమయ్యా. మా జీవితాలలో మంచి వాడిగా నీవు ఉన్నందుకు నీకు స్తోత్రాలు. నా చింతలన్నీ తీరేనయ్యా. ఎవరు విడిచినా నీవు మమ్మల్ని విడువని దేవుడవయ్యా. మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. ఓ పరిశుద్ధాత్ముడా నీవే. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా.
చింతలన్నీ తీరేరయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. తండ్రి నీకు వందనాలయ్యా. మా జీవితంలో కన్నీరు తుడిచే దేవుడవు, చింతలన్నీ బాపే దేవుడవు నీకు స్తోత్రం. అర్థము లేని జీవితాలను అర్థవంతంగా మార్చగలిగిన దేవుడవు నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. Thank you, Jesus. వందనాలు తండ్రి. ఎంతమంది వారి జీవితాల్లో నేను ఎందుకు బ్రతుకుతున్నానో ఒక అర్థం కావడం లేదు, నా జీవితానికి అర్థమే లేదు అని ఎంతమంది నిరాశతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు. రుచి లేని దానిని రుచి కలిగిన దానిగా మార్చగలిగిన దేవుడవు. జబ్బు ద్రాక్ష రసమును మంచి ద్రాక్ష రసంగా చేయగలిగిన దేవుడవు. పనికిరాని దానిని పనికొచ్చేదానిగా మార్చగలిగిన దేవుడవు. మనుషులకు అసాధ్యమైన దానిని సాధ్యపరిచే దేవుడవు. నీవు మంచి దేవుడు అని నిన్ను పాడుచూ స్తుతించుచు ఆరాధించుచుండగా ప్రతి జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. మంచి తనములో నిన్ను మించిన వారు ఎవ్వరూ లేరు నాయనా. నిన్ను ఘనపరుస్తున్నాము తండ్రి, నిన్ను మహిమపరుస్తున్నాము నాయనా. ఆశ్చర్య కార్యాలు జరిగించండి, బలమైన నీ కార్యాలతో తృప్తిపరచండి. ఎంతమంది కార్యక్రమాన్ని చూస్తూ వారి జీవితంలో నిజంగా కలవరాల చేత నలిగిపోతున్నారు. కలవరమంతటిని తీసివేసి వారి దుఃఖ దినములు సమాప్తములగునట్లుగా నీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించి బలపరచండి. మీరే మహిమ ఘనత ప్రభావములను పొందుకొనండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8007773333 మరియు 8008777444.